హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నిన్నటివి అండ్ ఈ రోజు వచ్చినవి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూద్దాం. టైటిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మనం సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేయాలి అండ్ దాని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అండ్ మీరు ఎలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ డైమెన్షన్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కంప్లీట్లీ వాచ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా ఇన్సైట్స్ అనేవి తెలుస్తుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తారో ప్రిపరేషన్, కరెంట్ అఫైర్స్ విల్ బి నైట్ మేర్, అసలు అర్థం అవ్వదు. అందుకని సింప్లిఫైగా తీసుకురావడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. సో దట్ ఆర్టికల్ ఎలా పిక్ చేసుకోవాలి, టైటిల్ ఏంటి, దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ క్వశ్చన్ దేని మీద అడుగుతారు, ఎవ్రీథింగ్ క్లియర్గా నేను ఇక్కడ చెప్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చారు, తమిళనాడు ఓపెన్స్ పోర్టల్ టు హెల్ప్ పీపుల్ ఫేసింగ్ మనీ లెండర్స్ థ్రెట్. ఈ టైటిల్ చూడగానే మనకి ఏం అర్థమవుతుందంటే ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది అని తెలుస్తుంది. ఈ పోర్టల్ దేనికంటే మనీ లెండర్ థ్రెట్ నుంచి బయటపడడానికి. ఇవి రెండు కీవర్డ్స్ అన్నమాట. సో ఇక్కడ మనీ లెండర్స్ అంటే ఎవరు చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ మనీ లెండర్స్, సెకండ్ కీవర్డ్ వచ్చేసి ఒక పోర్టల్ అని అంటున్నారు. అండ్ మనీ లెండర్స్ ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తారు, లైక్ ఎవరు ఎక్కువ మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు అంటే ఫార్మర్స్ అనమాట. సో ఈ ఇమేజ్లో కూడా మనకు కనిపిస్తుంది ఒక ఫార్మర్ని చూపించేసి మనీ లెండర్ థ్రెట్ ఫేస్ చేసే వాళ్ళ కోసం తమిళనాడు గవర్నమెంట్ ఒక పోర్టల్ని లాంచ్ చేశారు అని తెలుస్తుంది. సో ఇందులో రెండు కీవర్డ్స్ ఉన్నాయి, మనీ లెండర్స్ ఒకటి, ఇంకోటి పోర్టల్ ఒకటి. ఓకే, మనీ లెండర్స్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాము, ఈ ప్రాబ్లం మనకి ఇప్పుడే లేదు. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్న కొత్త ప్రాబ్లం ఏం కాదు ఇది. మనకి అప్పు కావాలంటే మనం ఒక జమీందార్ దగ్గరికి వెళ్ళేసి అతని దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకొని, అది కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తెచ్చుకొని మనం వాడుకోవడం జరుగుతుంది కదా. సో మనం మోడర్న్ హిస్టరీ చదివినప్పుడు మనకి పెజెంట్ మూవ్మెంట్స్ అలాగే ట్రైబల్ మూవ్మెంట్స్ చదువుకుంటాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి పెజెంట్ మూవ్మెంట్స్, ట్రైబల్ మూవ్మెంట్స్. అందులో కొన్ని మూవ్మెంట్స్ అగెయిన్స్ట్ మనీ లెండర్స్ కూడా ఉంటాయన్నమాట. అసలు మనీ లెండర్స్ అంటే సింపుల్గా వాడుక భాష చెప్పాలంటే మనకు డబ్బులు కావాలన్నప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళేసి మనం అప్పు తెచ్చుకుంటాం, అతనే మనీ లెండర్. సో అతను ఏం చేస్తాడు, ఊరికే అయితే ఇవ్వడు కదా, ఒక ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, కొంతమంది ఏమో డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఏమో గోల్డ్ పెట్టుకుంటారు, ఆర్ సిల్వర్స్ ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, ఆర్ వెహికల్స్ పెట్టుకొని ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తారనమాట. సో నార్మల్గా ఏంటంటే ఎవరైనా ఇల్లిటరేట్స్ ఉన్న వాళ్ళు, ఫార్మర్స్ వెంటనే మనీ కావాలనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళేసి మనీ తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సిస్టమ్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయిన తర్వాత మనకి బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ప్రెడ్ అయింది మన కంట్రీలో. అండ్ అంతేకాదు బ్యాంకింగ్ సిస్టంలో మనకి పిఎస్ఎల్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పేసి 40% ఆఫ్ లోన్స్ ఈ సెక్టార్స్కి ఇవ్వాలని కూడా మన దగ్గర రూల్ ఉందన్నమాట. అయినప్పటికీ కూడా ఫార్మర్స్ ఏంటంటే ఈజీ యాక్సెస్ ఆఫ్ మనీ కోసం మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇక్కడికి వెళ్ళకపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ అడుగుతారు. చాలా మంది ఇల్లిటరేట్ కాబట్టి లైక్ ప్రాసెస్ కూడా తెలియదు, అండ్ లోన్ రావాలి అంటే టైం పడుతుంది, వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు కావాలి అంటే వాళ్ళు మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు. సో ఇన్ కేస్ మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఏంటి, వాళ్ళు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు డబ్బులు, అయినప్పటికీ కూడా మనం ప్రాపర్గా టైంకి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ మనం పే చేయలేదు అంటే చాలాసార్లు వాళ్ళు ఫోర్స్ఫుల్ మెథడ్స్, కోయర్షన్ అనేవి చూపిస్తారనమాట. వాటి వల్ల ఎవరైతే మనీ లెండర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. మనం చాలా మూవీస్లో కూడా చూస్తాం, అప్పిచ్చిన అతను డబ్బులు కట్టకపోతే ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ బయట వేయడం కానివ్వండి, వాళ్ళని ఫోర్స్ఫుల్గా కొట్టడం కానివ్వండి, ఇంట్లో నుంచి గెంటేయడం, ఇంటికి తాళాలు వేయడం, అలాంటివన్నీ చాలా మూవీస్ చూస్తాం కదా. సో
సో అలాగే ఇప్పుడు కూడా చాలా మంది ఫార్మర్స్ ఈ యొక్క మనీ లెండర్స్ నుంచి థ్రెట్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అందుకని వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఒక పోర్టల్ని తీసుకొచ్చింది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇది కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ఈ పోర్టల్ ఏంటి అంటే మనకి మొబైల్స్ చాలా మంది అందరూ మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మన మొబైల్లో ఈ పోర్టల్ ఆన్ చేసుకొని ఓపెన్ చేసి మన యొక్క కంప్లైంట్ని డైరెక్ట్గా అక్కడ రాయొచ్చు అనమాట. మనం ఫిజికల్గా అంటే పక్కనున్న నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మనం కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఎంతవరకు వచ్చిందో కంప్లైంట్ అని కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మనీ లెండర్స్ నుంచి ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ తమిళనాడు గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. సో ఇక్కడ ఈ పోర్టల్ యొక్క స్పెషాలిటీస్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్ని మీరు ఎక్కడ యూజ్ చేస్తారు, మాకేంటి మేడం ఇది చదవడం అవసరమా అన్నట్లయితే మీకు గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ ఈ పోర్టల్ గురించి రాసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఏమైనా సరే పెసెంట్ రివోల్ట్స్ కానీ ట్రైబల్ రివోల్ట్స్ గురించి ఇప్పుడు కంటెంపరీగా మీరు ఏమైనా ఆన్సర్స్ రాస్తున్నట్లయితే ఇలా ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆర్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ హిస్టరీ. నా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సమ్ మెజర్స్ అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న మెజర్ని కోట్ చేయొచ్చు. అండ్ అలాగే డిజిటలైజేషన్ గురించి ఏమైనా ఆన్సర్ రాస్తున్నా ఆర్ఎల్స్ ఎస్ఏ రాస్తున్నా కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పబ్లిక్, హౌ గవర్నమెంట్ ఈస్ ఎన్షూరింగ్ సేఫ్టీ ఆఫ్ పీపుల్ అట్లాంటి క్వశ్చన్స్లో కూడా మీరు ఇవి చూడొచ్చు అనమాట. ఇలా మీరు వైడ్ రేంజ్లో ఎగ్జాంపుల్స్ అనేవి రాస్తున్నట్లయితే ఫర్ షూర్ మీకు కొంత న్యాక్ అనేది ఉంటుంది అనమాట. మీ యొక్క ఎగ్జామ్ ఎక్స్ట్రా హాఫ్ మార్క్ 1 మార్క్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో అవి తెచ్చుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఆన్లైన్ పోర్టల్ని లాంచ్ చేసింది ఫర్ విక్టిమ్స్ ఆఫ్ యూజరీ అంటారు. యూజరీ అంటారు అంటే దాని మీనింగ్ వచ్చేసి హై ఇల్లీగల్ ఇంట్రెస్ట్ మనీ లెండింగ్ ఇవ్వడం అండ్ ఈవెన్ కోర్షివ్ రికవరీ ప్రాక్టీసెస్ అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళ దగ్గర నుంచి మనీని రికవర్ చేసే మెథడ్స్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఈ యొక్క పోర్టల్ ఏం చేస్తుంది అంటే సిటిజన్స్కి డిజిటల్గా వాళ్ళ యొక్క కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు అండ్ వాళ్ళ యొక్క కంప్లైంట్ని కూడా ప్రాపర్గా ట్రేస్ కూడా చేయొచ్చు, ట్రాక్ కూడా చేయొచ్చు అనమాట. ఈ పోర్టల్ రీసెంట్గా తమిళనాడు మనీ లెండింగ్ ఎంటిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ కోవర్సివ్ యాక్షన్ యాక్ట్ 2025 లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ దిస్ పోర్టల్ విల్ బి రెగ్యులేటింగ్ మనీ లెండింగ్ యాక్టివిటీస్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాని కూడా ఎన్షూర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఈవెన్ ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఇన్ బేసిక్ మొబైల్ ఫోన్స్. బేసిక్గా హైఫై మొబైల్లో కాకుండా చిన్న స్మార్ట్ ఫోన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ అలౌస్ విక్టిమ్స్ టు రిపోర్ట్ ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్. అంటే వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కూడా వాళ్ళ ఇంట్లో ఉండే కంప్లైంట్ అనేది వాళ్ళు ఫైల్ చేయొచ్చు. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు అండ్ అలాగే ఏమైనా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ స్పెసిఫికలీ ఆ ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనకు వచ్చేది ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి కొంత పాజిటివ్ థింగ్ అనేది ఉంటుంది. ఎలా అంటే విక్టిమ్స్కి ప్రాపర్గా ఒక సేఫ్ అనానిమస్ క్విక్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఫియర్ అండ్ కంప్లైంట్స్ యొక్క భయం అదంతా తగ్గిపోతుంది. దానివల్ల చాలా సూసైడ్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం సూసైడ్స్ చూసుకున్నట్లయితే మేజర్గా ఫార్మర్స్, ఉమెన్ అండ్ స్టూడెంట్ సూసైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ 3 కేటగిరీస్. ఒకరేమో ఫార్మర్స్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఉమెన్, థర్డ్ వచ్చేసి స్టూడెంట్స్ అనమాట. ఈ యొక్క ఫార్మర్స్ సూసైడ్స్ కొంతవరకు మనం ఈ పోర్టల్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. మన దగ్గర ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ఇన్ కేస్ ఆ లాస్ని వయోలేట్ చేస్తే వాళ్ళకి ప్రాపర్గా పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్ యాంగిల్ చూసినట్లయితే కామన్ మ్యాన్కి ఎంపవర్మెంట్ లాగా కూడా ఉంటుంది. ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా మన ఎకానమీలో ఒక బ్రాడర్ షిఫ్ట్ అనేది చూడొచ్చు. ఏంటంటే మనీ లెండర్స్ దగ్గర నుంచి మనీ తీసుకోవడం మానేసి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం వైపు వెళ్తారు. ఎస్పెషల్లీ బ్యాంక్ క్రెడిట్ సిస్టమ్ వైపు మూవ్ అయ్యే ఛాన్స్. దానివల్ల మనం ఎకనామీలో చాలా చేంజెస్ అనేది తీసుకురావచ్చు.
సో ఇదన్నమాట ఈ ఫస్ట్ ఆర్టికల్. అండ్ సెకండ్ టాపిక్ ఇక్కడ టైటిల్ చూడండి. టైటిల్ ఏం చెప్తుందంటే బయోటెక్నాలజీ కెన్ అడ్రస్ ఛాలెంజెస్ టు ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సేస్ ఎక్స్పర్ట్స్. ఈ టైటిల్ చూడగానే మనకు అర్థమయ్యే కీవర్డ్స్ ఏంటి? బయోటెక్నాలజీ గురించి చెప్తున్నారు, ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని అంటున్నారు కదా. ఓకే, మీకు ఈ టాపిక్ మీద ప్రిలిమ్స్లో చాలాసార్లు పీవైక్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఎస్పెషలీ అగ్రికల్చర్ అనే టాపిక్ రిపీటెడ్ థీమ్ అనమాట. దీంట్లో మీకు జోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, ఎస్ఎన్టీ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇన్ కేస్ కాంప్లికేటెడ్గా క్వశ్చన్ ఇవ్వాలి అన్నట్లయితే 2 సబ్జెక్టులు కలిపి మిక్స్ చేసి కూడా క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ చాలాసార్లు క్వశ్చన్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ గురించి క్వశ్చన్ అడిగారు. అండ్ దాని తర్వాత మనం బయోటెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఈ 2 అంటే బయోటెక్నాలజీ అండ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్కి డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడిగారు. అండ్ అంతేకాకుండా బీటీ బ్రింజాల్ గురించి, బీటీ కాటన్, జిఎం మస్టర్డ్ గురించి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. అండ్ అంతేకాకుండా క్రిస్పర్ సాస్9 టెక్నాలజీ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో అలా మీరు ఒకసారి పీవైక్యూస్ చూస్తే అసలు ఏం అడుగుతున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టే మీరు న్యూస్ పేపర్ చూసినప్పుడు అసలు ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదు అని తెలుస్తుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ పీవైక్యూస్ చూడకుండా మాత్రం మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయవద్దు. ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండి. సో మీరు ఏది చేస్తున్నా కూడా, మీరు ఏదర్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ అయినా, ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనం చదువుతున్నప్పుడు కరెక్ట్గా చదువుతాము. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎంత డెప్త్ చదవాలి, ఎంత వైడ్గా చదవాలి అని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే వీ విల్ బి ఇన్ ద రైట్ పాత్. అది తెలుసుకోకుండా మాత్రం నార్మల్గా బుక్కులు చదువుతున్నాము, అయిపోతుంది, పడేస్తున్నాము, దట్ విల్ గివ్ యూ నథింగ్ అండి, వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత క్లాస్ నోట్స్ ఒకసారి చదవండి. దాని తర్వాత పీవైక్యూస్ చూడండి. చూసిన తర్వాత అప్పుడు స్టాండర్డ్ బుక్ని మొదలు పెట్టండి. ముందే స్టాండర్డ్ బుక్ మొత్తం కంప్లీట్ చేయకండి. ఓకే, ఈ టాపిక్ అనేది బయోటెక్నాలజీ కాబట్టి ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ పేపర్లో చూస్తారు. అండ్ ఫార్మింగ్ ప్రాక్టీస్ వచ్చేసి అగ్రికల్చర్ మనకు జోగ్రఫీలో ఉంటుంది, ఎకనామీలో ఉంటుంది, అండ్ ఈవెన్ ఎస్ఎన్టీలో కూడా ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ టైటిల్ చూసినట్లయితే ఏం చెప్తుందంటే, మనం ట్రెడిషనల్గా నాటు విధాలుగా మనం ఫార్మింగ్ చేస్తే మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి బయోటెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అని చెప్పి ఆర్టికల్ టైటిల్ చెప్తుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి. ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్, అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూడాలి. సో ఇందులో ఉన్న ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది. మనం హైబ్రిడ్ పంటలు అండ్ నాటు పంటలు కంపేర్ చేసినట్లయితే హైబ్రిడ్ పంటల్లో మనకి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ నాటు దాంట్లో తక్కువగా ఉంటుంది. అండ్ నాటుగా మనం ఫార్మింగ్ చేసినట్లయితే ఎక్కువ పెస్టిసైడ్స్, అలాగే ఫెర్టిలైజర్, హర్బిసైడ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక ప్రాబ్లం. ఎక్కువగా యూజ్ చేస్తే ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ట్రెడిషనల్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తాము, ఈసారి ఒక పంట వేసాము, ఈ ఏరియాలో ఒక పంట వేసాము, అండ్ ఆ పంట దిగుబడి వచ్చిన తర్వాత కొన్ని గ్రెయిన్స్ మనం పక్కకు దాపెట్టుకొని నెక్స్ట్ సీజన్లో కూడా అదే పంట అదే భూమిలో వేస్తాం. దాని తర్వాత మళ్ళీ 3వ సారి, 4వ సారి అలాగే ఒకసారి వచ్చిన సీడ్ని మనం రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాము. అది కూడా అదే సాయిల్లో ఒకటేసారి ఒకటే పంట వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పంటకి ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎక్కువ కావాలి, ఫాస్ఫరస్ ఎక్కువ కావాలి. అలా ఒకటే పంట మనం వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటికి కావాల్సినవన్నీ పీల్చుకుంటాయి. దానివల్ల లాస్ట్కి వస్తూ ఉంటే ఏమవుతుందంటే సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గడం వల్ల ఆబ్వియస్గా మనకి లాస్ట్ వచ్చే ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అండ్ అంతేకాదు లాస్ట్కి ఇలా వచ్చే ధాన్యాలలో కూడా న్యూట్రియంట్ పర్సంటేజ్, న్యూట్రియంట్ లెవెల్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకే మోనోక్రాపింగ్ కాకుండా మిక్స్డ్ క్రాపింగ్, రొటేషన్ క్రాపింగ్ వెళ్ళాలి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి న్యూట్రిషన్ ప్రాబ్లం అనమాట. సో ప్రాపర్గా మనం న్యూట్రిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది, మనకి డిసీజెస్ వస్తాయి.
ఏ డిసీజెస్ వస్తాయి? మనం తీసుకునే ఫుడ్లో మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. ఏది బ్యాలెన్స్ లేకపోయినా కూడా వాటికి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ డిజార్డర్స్ లైక్ క్వాషియార్కర్, మరాస్మస్, ఒబేసిటీ రావచ్చు. మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి మనకి జింక్ లెవెల్, ఐరన్ అండ్ వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఏ లేకపోవడం వల్ల వాటికి సంబంధించిన డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇలా మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ వల్ల చాలా డిజార్డర్స్ అయితే ఉన్నాయి, ఆర్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏమన్నారు అంటే, ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనకి బయోటెక్నాలజీ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. బయో, దీన్ని విడగొడితే బయో అంటే సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ లైఫ్, లైఫ్ ఉంటే దాన్ని బయో అంటారు. టెక్నాలజీ అంటే యూజింగ్ ఆఫ్ సైంటిఫిక్ టెక్నిక్స్, మన దగ్గర ఉన్న సైంటిఫిక్ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేస్తున్నామో దాన్నే టెక్నాలజీ. మన దగ్గర ఉన్న సైంటిఫిక్ టెక్నిక్స్ని ఇలా లైఫ్లో, ఎస్పెషల్లీ ప్లాంట్స్లో మనం చేంజ్ చేసినట్లయితే ఫర్ షూర్ మనకున్న ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్పారు. సో ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పచ్చు. జీన్స్ తీసేసి మనకు కావాల్సిన జీన్స్ని పెడతాం, అదే జెనెటిక్ ఇంజనీరింగ్. వెరీ సింపుల్. ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి CRISPR-Cas9 జీన్ ఉంది. అది ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తుంది మన జీన్ని. ఓకే, అలా డిఫరెంట్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేసుకొని ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్లో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్కషన్స్ అన్నీ ఆ మీటింగ్లో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి, క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ గురించి, బయో ఫర్టిలైజర్స్ గురించి అండ్ ప్రెసిషన్ టూల్స్ గురించి మాట్లాడారు. ఇవి చేయడం వల్ల మన ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్లో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయవచ్చు అన్నారు. ఎలా, ఎందుకు అని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఎలా, ఎందుకు అనుకున్నట్లయితే, మనకి క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, చాలా చోట్లలో డ్రాట్ అనేది వస్తుంది. డ్రాట్ వల్ల సాలినిటీ పెరుగుతుంది, మన యొక్క సాయిల్ ఆల్కలైన్గా మారిపోతూ ఉంది. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ వెదర్, ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో కూడా చెప్పడానికి చాలా కష్టంగా మారింది. అండ్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈవెన్ కొత్త రకాల పెస్ట్లు అండ్ డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి. సాయిల్ డిగ్రేడ్ అవుతుంది, వాటర్ స్కార్స్గా ఉంది, అంటే వాటర్ అవైలబుల్గా లేదు. దానివల్ల ఓవరాల్గా ప్రొడక్టివిటీ, ఈల్డ్ అనేది తగ్గిపోతూ ఉంది, లేబర్ షార్టేజ్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మన పెరుగుతున్న పాపులేషన్ ఇండియాలో అందరికీ ఫుడ్ పెట్టాలంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ వల్ల కుదరదు అంటున్నారు. అందుకని బయోటెక్నాలజీని మనం యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఈ బయోటెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మనకి ఎన్వైరన్మెంట్ చేంజెస్ ఏ ఉన్నాయి, రిసోర్స్ కన్స్ట్రెయింట్స్ ఏ ఉన్నాయో అవన్నిటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. దానివల్ల మనం స్ట్రెస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ డెవలప్ చేయొచ్చు, అలాగే హై ఈల్డింగ్ ప్లాంట్స్ డెవలప్ చేయొచ్చు. అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్ అంటున్నాము, సో అలాంటివి కూడా చేయడం వల్ల ఓవరాల్గా మనం ఒక సస్టైనబుల్ ప్రొడక్టివ్ అగ్రికల్చర్ని చెయ్యొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మన కంట్రీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ అంతేకాకుండా ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, న్యూట్రిషన్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయవచ్చు, అండ్ ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, 163 children being trafficked to Maharashtra from Bihar, rescued in MP, 8 మంది అరెస్ట్. సో ఇక్కడ మీరు టైటిల్ చూసిన వెంటనే ఏమర్థమవుతుంది, అరౌండ్ 163 children వాళ్ళని ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే బీహార్ నుంచి మహారాష్ట్రకి ట్రాఫికింగ్ చేస్తున్నారు, మధ్యలో దారిలో ఎంపీలో పట్టుకున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన 8 మందిని అరెస్ట్ చేశారని చెప్తుంది. సో కీవర్డ్ ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్, ఇక్కడ చిల్డ్రన్ కదా, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మన కీవర్డ్. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాము అంటే పాలిటీలో, ఎస్పెషల్లీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఉంటుంది కదా. ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఈ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో ఈ టాపిక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఉన్న ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ 23 అండ్ ఆర్టికల్ 24 గురించి మీరు ఇక్కడ తెలుసుకోవాలి. సో మీకు మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, మనకి ఎన్నో లాస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పారు చైల్డ్ ట్రాఫికింగ్ చేయొద్దు అని, అయినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది.
దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అండ్ మెషర్స్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. మీకు ఈ టాపిక్ మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి క్లియర్గా. సో ఇక్కడ మన చైల్డ్ ట్రాఫికింగ్ ఏంటో చూసినట్లయితే ఇట్ ఇస్ అ రిక్రూట్మెంట్ ఆర్ ట్రాఫికింగ్ అంటే ట్రాన్స్పోర్టింగ్ అనమాట. ట్రాన్స్పోర్టింగ్ ఆర్ ట్రాన్స్ఫర్స్, హార్బరింగ్ ఆర్ రిసీట్ ఆఫ్ ఎ చిల్డ్రన్ త్రూ కోవర్షన్ అంటే ఫోర్స్ వల్ల కానివ్వండి, డిసెప్షన్ అయినా, అబ్యూస్ ఆఫ్ పవర్ అయినా, ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికైనా చేసినట్లయితే దాన్ని చైల్డ్ ట్రాఫికింగ్ అని అంటామన్నమాట. ఎందుకు చేస్తారు అంటే మేజర్లీ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం, ఫోర్స్డ్ లేబర్గా అండ్ స్లేవరీగా, రిమూవల్ ఆఫ్ ఆర్గాన్స్ రిమూవ్ చేసుకుంటానికి అలా చేస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, హ్యూమన్ డిగ్నిటీ, బాడీలీ ఇంటిగ్రిటీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ అ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాఫికింగ్ ఎందుకు చేస్తాను అంటే వాళ్ళ యొక్క ఆర్గన్స్ తీసి ట్రేడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3 మూవీలో కొంతమంది క్రిమినల్స్ తీసుకొచ్చి చంపేసి లైక్ ఇనిషియల్గా చూపిస్తారు కదా, వాళ్ళ ఆర్గన్స్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు అడ్రినలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసేసి వాళ్ళు ఏంటి లాస్ట్లో మనకి మూవీ లాస్ట్లో ఒక లాస్ట్ 2 to 3 minutes దాని యొక్క జస్ట్ చెప్తారు. ఆ యొక్క తీసిన అడ్రినలిన్ని వెరీ హై కాస్ట్కి పబ్బుల్లో హై క్లాస్ పీపుల్కి అమ్ముతారు అని చెప్పి కదా. సో అలా ఆర్గన్ ట్రేడ్ అంటే నార్మల్గా మన కిడ్నీలు, లివర్లు, ఐ ట్రాన్స్ప్లాంట్ వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చిల్డ్రన్ మిస్ అవుతూ ఉంటారు, వాళ్ళని బెగ్గింగ్లో పెడతారు. సో రోడ్ సైడ్ మనం చూసినట్లయితే చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని సంకలో ఎత్తుకొని వాళ్ళని కావాలని ఏడ్పిస్తూ అలా చేస్తుంటారు. ఇట్ ఇస్ అ బిగ్ మాఫియా అండి. అండ్ చాలా మూవీస్లో అండ్ సిఐడి సిరీస్లో కూడా చాలాసార్లు ఆ యొక్క బెగ్గింగ్ గురించి అది చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్డ్ మ్యారేజ్. చిన్నపిల్లలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years, 12 years, 15 years అమ్మాయి 60 years ఆర్ 70 years, 50 years ముసలాంటి పెళ్లి చేసుకోవడం అలాంటివి చూస్తూ ఉంటాం కదా, అది కూడా ఫోర్స్డ్ మ్యారేజ్ కింద కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ఆర్మర్డ్ కాన్ఫ్లిక్ట్. ఆర్మర్డ్ కాన్ఫ్లిక్ట్లో ఉన్న పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడము, చైల్డ్ లేబర్ కింద పెట్టడానికి, ఎందుకంటే దే ఆర్ బికమింగ్ వెరీ చీప్ లేబర్. అండ్ నెక్స్ట్ వచ్చి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎస్పెషల్లీ ప్రాస్టిట్యూషన్, ప్రోతల్ హౌసెస్ కూడా చిన్నపిల్లల్ని పెట్టి నడిపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు చూసే ఉంటారు, ఎప్స్టీన్ ఫైల్స్ చాలా వైరల్గా ఉంది. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ బార్డర్డ్ లేబర్ కింద కూడా ఈ చిల్డ్రన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కంప్లీట్గా ఈ చిల్డ్రన్ యొక్క ట్రాఫికింగ్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. అండ్ లీగల్గా చూసుకున్నట్లయితే మనకి బిఎన్ఎస్, ఇప్పుడు ఇంతకుముందు ఐపీసీ ఉండదు కదా, దాన్ని కాస్త బిఎన్ఎస్తో రీప్లేస్ చేసింది కదా. సో బిఎన్ఎస్లో సెక్షన్ 143, సెక్షన్ 144 అనేది స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ గురించి చెప్తుంది. ఇలాంటి చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు పనిష్మెంట్ ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పింది. అండ్ మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956 కూడా ఉంది కదా, ఇది ఏంటంటే కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే మీ అందరికీ తెలుసు పోక్సో, రీసెంట్గా మూవీ కూడా వచ్చింది కదా, కోర్ట్ మూవీ, అందులో క్లియర్గా పోక్సో గురించి చెప్పారు. సో పోక్సో యాక్ట్ కూడా ఉంది, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. ఈవెన్ ఇప్పుడు మనకి ఈ అమ్మాయి మొనాలిసా కూడా న్యూస్లో ఉంది కదా, షీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ బట్ షీ గాట్ మ్యారేజ్, అందుకే అతని హస్బెండ్ మీద పోక్సో కేసు ఫైల్ చేశారు. సో అలా మీరు నాకంటే బాగా అప్డేట్లో ఉంటుంది వాటి విషయాల్లో, ఐ నో దాట్. సో అలా మీరు కనెక్ట్ చేసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 ఏం చెప్తుంది అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ట్రాఫికింగ్ అని డెఫినేషన్ ఇచ్చింది. అందులో ఈవెన్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని, స్లేవరీని, సర్విట్యూడ్ని, ఫోర్స్డ్ లేబర్ అండ్ ఆర్గాన్ రిమూవల్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి జస్టిస్, జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 కూడా ఉంది కదా. అండ్ ఇట్ మ్యాండేట్స్ ద నెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్. సో మీకు ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను, ఏంటి అంటే ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ చూసుకున్నట్టయితే 2015లో తీసుకొచ్చారు. అండ్ మనకి ఇప్పుడు 2026లో ఎగ్జామ్ ఉంది కాబట్టి 2015లో అండ్ 2005లో వచ్చిన యాక్ట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ఏ యాక్ట్ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, అలాగే ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా మీరు చూసుకోవాలి. 10 years ఆర్ 5 years కంప్లీషన్, 15 years కంప్లీషన్, 20 years కంప్లీషన్ మీద కూడా క్వశ్చన్ అడుగుతారనమాట. ఈసారి జువెనైల్ జస్టిస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఒకసారి మీరు చూసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవే కాకుండా బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ఉంది, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్. సో ఇలా చాలా యాక్ట్స్ అనేవి ఫోర్స్డ్ లేబర్ని, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని ప్రివెంట్ చేసే విధంగా మన ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చాలా మేజర్ ప్రాబ్లమ్గా ఉంది. కాబట్టి మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి మీరు ఇలాంటి కేసెస్ చాలా డీల్ చేయాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు థింక్ లైక్ వాట్ మెజర్స్ యూ కెన్ టేక్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ అని ఒకసారి ఆలోచించండి, మీ ఐడియాస్ తీసుకురండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర టు బిగిన్ ఫ్రమ్ July 3rd, రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ 15th. సో ఈ టాపిక్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర గురించి చెప్తుంది అనమాట. మనకి ఇలాంటి యాత్రలు ఉన్నాయి అన్నట్లయితే న్యూస్లో జిఎస్ పేపర్ 1లో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద సెక్రటరీగా పనిచేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు అరేంజ్ ప్లాన్స్. కాబట్టి ఫర్ షూర్ మన ఇండియాలో జరిగే జాతరలు ఏంటి, అలాగే యాత్రలు ఏంటి కంపల్సరీగా తెలిసి ఉండాలి అని యూపీఎస్సీ భావిస్తుంది. కాబట్టి మీరు దీని గురించి తెలుసుకోవాలి. అమర్నాథ్ యాత్ర అనమాట. ఓకే, దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర ఈజ్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్. సో అలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అమర్నాథ్ కేవ్ అనేది డీప్గా హిమాలయాస్ సదరన్ కాశ్మీర్ దగ్గర ఉంటుంది అనమాట, హిమాలయాస్లో ఉంటుంది. అండ్ ఇది సీ లెవెల్కి కంటే కూడా 3888 మీటర్స్ అబవ్గా ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ రీజన్కి వెళ్ళాలంటే మన కాలినడక ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే మనకి అక్కడ హార్సెస్ ఉంటాయి అనమాట, అవి ఎక్కైనా మనం వెళ్ళొచ్చు. అండ్ ఈ ఈవెంట్కి ప్రతి సంవత్సరం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఆ మార్గంలో కొన్నిసార్లు ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ కూడా అయ్యి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అయినప్పటికీ కూడా ఇక్కడ రష్ అనేది తగ్గదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డైటీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఒక కేవ్ నుంచి వాటర్ వస్తాయి అనమాట. నార్మల్గా మే ఎండ్ వరకు ఈ యొక్క వాటర్ అనేది ఐస్ లాగా ఫామ్ అవుతుంది. మే టైంకి కంపల్సరీ ఫుల్గా ఐస్ లాగా ఫామ్ అయ్యేసి అది ఒక శివలింగం లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదే మన డైటీ. ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఐస్ లింగం అని కూడా అంటారు. నార్మల్గా ఇట్ విల్ గెట్ ఇట్స్ షేప్ బై మే వచ్చేసరికి ఆర్ మే ఎండింగ్ సరికి మనకు ప్రాపర్గా లింగం అనేది షేప్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఆగస్ట్ టైం నుంచి అది మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంతవరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ చూసినట్లయితే స్టడీ అన్రావెల్స్ వై మెన్ ఎక్స్పీరియన్స్ మోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ దాన్ ఉమెన్. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇమేజ్లో ఈ రెడ్ కలర్ అనేది మన స్కిన్, ఇక్కడ ఎల్లో కలర్లో బాల్స్ లాగా కనిపిస్తుంది కదా, అవి బాల్స్ కాదు, ఫ్యాట్ కాదు, అది స్టాఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా అనమాట. ఓకే, బ్యాక్టీరియా ఉంది, ఇక్కడ మనకి స్కిన్ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పీవైక్యూస్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలాసార్లు బయాలజీ నుంచి అయితే గ్లాండ్స్, వాళ్ళ యొక్క సీక్రేషన్స్, దాని యొక్క యూజ్ గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగి ఇట్ ఈస్ అ రిపీటెడ్ థీమ్ అనమాట. అండ్ ఇప్పుడు ఒక రీసెంట్ స్టడీ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు స్కిన్లో ఉన్న గ్లాండ్స్ గురించి క్వశ్చన్ అయితే రావచ్చు. మన స్కిన్లో ఉన్న గ్లాండ్స్ సెబేసియస్ గ్లాండ్స్ అంటారు. ఈ సెబేసియస్ గ్లాండ్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే స్వెట్ని ప్రొడ్యూస్ చేసినట్టు చెమట వస్తుంది ఆ గ్లాండ్ నుంచి. ఎందుకు చెమట వస్తుందంటే మనకు బయట టెంపరేచర్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మన బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట నుంచి స్వెట్ అనేది రిలీజ్ అయితే బయట నుంచి బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఇది స్వెట్ యొక్క మెకానిజం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, నార్మల్గా మనకి స్వెట్ ఎప్పుడు వస్తుంది ఎక్కువ అంటే సమ్మర్ సీజన్లో వస్తుంది, వింటర్లో కంటే. సమ్మర్లో ఎక్కువ చెమట వస్తుంది కాబట్టి మనకి దుర్వాసన కూడా వస్తుంది. అండ్ చాలా అడ్వర్టైజ్మెంట్లో డియోడ్రెంట్స్, రోల్ ఆన్స్ అవన్నీ చూపించినప్పుడు చెమట వస్తుంది, చెమట వాసన వస్తుంది అని చెప్పి ముక్కు మూసుకునే వీడియోలు చూపిస్తూ ఉంటారు నార్మల్గా అడ్వర్టైజ్మెంట్స్. సో అలా చెమట వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ కదా బయటకు వస్తుంది, కానీ చెమట దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే, ఈ చెమట వచ్చినప్పుడు ఆ ఏరియాలో మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ గ్రో అవుతాయి అనమాట. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, ఈ బ్యాక్టీరియా వల్లే మనకి స్వెట్ అనేది స్మెల్ అనేది వస్తుంది. సో స్వెట్ అనేది నార్మల్గా స్మెల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఎండలో ఫేస్ మీద చెమట వస్తుంది కదా, జస్ట్ ఒకసారి చూడండి, స్మెల్ చూస్తే మీకు అసలు ఎలాంటి వాసన, ఇట్ ఈస్ జస్ట్ వాటర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. కానీ అది ఏమవుతుంది అంటే లాంగ్ టైంలో ఉండడం వల్ల మన
మనం ఎట్లా ఉంటాం, ఎవ్రీథింగ్ విను. సో మన బాడీ మీద ఉండదంతా బ్యాక్టీరియా, మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఈజీగా గ్రో అవుతాయి అనమాట. గ్రో అయినప్పుడు ఎక్కువ నెంబర్ గ్రో అయినప్పుడు అప్పుడు ఈ దుర్వాసన అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ రీసెంట్గా ఫైండ్ అవుట్ చేసిన స్టడీ ఏంటంటే, ఈ సెబేసియస్ గ్లాండ్స్ మన స్కిన్లో ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ స్వెట్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయట్లేదు. స్వెట్తో పాటు ఈవెన్ మేల్ రీప్రొడక్టివ్ హార్మోన్ టెస్టోస్టిరాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క స్వెట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మోర్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టిరాన్ మన స్కిన్ మీద అవైలబుల్గా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క స్టఫైలోకోకస్ ఆరియస్ అనేది ర్యాపిడ్గా పెరుగుతుంది. దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి రీసెంట్గా చెప్పారు. అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్పారు అంటే, ఈ మేల్స్కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనేది మేల్ రీప్రొడక్టివ్ హార్మోన్. మరి ఫీమేల్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఏంటి మ్యామ్ అంటే, మనకి ఆక్సిటోసిన్ ఉంది, ప్రొజెస్ట్రాన్ ఉంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంది. సో అలా ఓకే క్లియర్. సో ఈ టెస్టోస్టిరాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ స్టాఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా ర్యాపిడ్గా వ్యాప్తి చెందడం వల్ల, ఎస్పెషలీ ర్యాపిడ్గా రీప్రొడ్యూస్ అవ్వడం వల్ల అది ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది అని ఇక్కడ చెప్పారనమాట. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే దీని మీద క్వశ్చన్ వస్తుంది అని అనిపిస్తుంది ఈసారి ప్రిలిమ్స్లో. ఈ యొక్క టాపిక్ చూసుకున్నట్టయితే నేచర్ సిగ్నల్స్ అని చెప్పారు. ఇక్కడ ఒక స్పీసెస్ గురించి చెప్పారు. దాని స్పీసెస్ నేమ్ ఏంటంటే సెంటినల్ స్పీసెస్. మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, రీసెంట్లీ సెంటినల్ స్పీసెస్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ రిఫర్స్ టు అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ రూపంలో క్వశ్చన్ రావచ్చు. సెంటినల్ స్పీసెస్ అంటే ఏం లేదండి, ఈ స్పీసెస్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్ ఇస్తుంది. ఆ యొక్క ఏరియా ఎలా ఉంది, ఆ యొక్క ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఈకాలజీ ఎలా ఉంది, అది పాడైపోతుంది, డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఈ యానిమల్స్ కొన్ని సిగ్నల్స్ అనేవి ఇస్తాయన్నమాట. ఆ యానిమల్స్ సెంటినల్ స్పీసీస్ అని అంటాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి క్యానరీస్, కోల్ మైన్స్లో మనం చిన్న చిన్నగా బర్డ్స్ని యూజ్ చేస్తాం కదా, అక్కడ మనం లోపలికి తవ్వుతూ ఉంటే మనకి కోల్ తీసినప్పుడు గ్యాస్ అనేది వస్తుంది, దాన్నే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అంటాము. అండ్ ఈ యొక్క పిట్టలు తీసుకెళ్ళడం వల్ల వెంటనే స్పృహ తప్పి పడిపోతే అప్పుడు మనకు అనిపిస్తుంది అక్కడ గ్యాస్ ఉంది, వెంటనే బయటకు వచ్చేయాలని ఒక సిగ్నల్ అనమాట. అండ్ అలాగే హనీబీస్ కూడా మనకి అగ్రికల్చర్లో కెమికల్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నామని తెలుస్తుంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే, ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ అబ్జర్వ్ దిస్ ఆర్ నాట్. నాకు పెళ్ళైన తర్వాతే మా అత్తయ్య వాళ్ళకి దే హ్యావ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కాబట్టి ఐ కేమ్ విత్ ద ఎక్స్పోజర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్టర్ మై మ్యారేజ్ అని చెప్పొచ్చు. బిఫోర్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఐడియా అబౌట్ దిస్ ఫార్మింగ్. అసలు మా పేరెంట్స్ సైడ్ నో ఫార్మింగ్ అనమాట. సో ఫస్ట్లో నాకు పెళ్ళైనప్పుడు లైక్ వీ యూస్ టు హ్యావ్ చాలా చిన్న చిన్న తేనె పుట్టలు అంటారు, మనకు పెద్ద తేనె అంటారు, చిన్న తేనె అంటారు. పెద్ద పెద్ద హనీబీస్ ఉంటాయి, చిన్న చిన్న హనీబీస్ ఉంటాయి. చిన్న చిన్న తేనె పుట్టలు అయితే మామిడి చెట్ల మీద చాలా ఉండేవి. ఆ టైంలో ఎప్పుడు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చిన్న చిన్న పుట్టలు మా మామయ్య తీసుకొచ్చేవారు అనమాట. సో యూస్ టు హ్యావ్ లైక్ వైల్డ్ హనీ ఇన్ మై హోమ్. అప్పుడు ఆ టైంలో ఉండేవి. కానీ ఇప్పుడు నేను కాల్ చేసి మళ్ళీ నాకు హనీ కావాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిప్లై ఏంటంటే, పుట్టలు ఎక్కడ కనిపించట్లేవమ్మా, కనిపిస్తే పంపిస్తాను అంటున్నారు. సో ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మోస్ట్లీ మన అగ్రికల్చర్ చేసేటప్పుడు మన ఫీల్డ్స్లో చాలా రసాయనాలు వాడుతున్నాము. ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు హనీబీస్ ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళేసి హనీ కలెక్ట్ చేస్తాయి కదా. సో ఆ టైంలో ఏంటంటే కెమికల్స్ వల్ల అవి చనిపోతున్నాయి అనమాట. దానివల్ల హనీబీస్ పాపులేషన్ తగ్గిపోయి నార్మల్గా మనకి అవ్వాల్సిన తేనె నార్మల్గా అవైలబుల్గా లేదు ఈవెన్ పల్లెటూర్లలో. అందుకని సపరేట్గా మనం ఎపీకల్చర్కి వెళ్తున్నాం. ఎపీకల్చర్ అంటే ఏంటంటే సైంటిఫిక్ గ్రోయింగ్ ఆఫ్ హనీబీస్ని మనం ఒక ఎన్వైర్న్మెంట్ లాగా ఒక బాక్స్లలో పెట్టేసి మనం ఆర్టిఫిషియల్గా పెంచుతున్నాం అనమాట. సో న్యాచురల్ హనీ ఈస్ నాట్ అవైలబుల్. సో అలా హనీబీస్ కూడా అగ్రికల్చర్లో ఉన్న కెమికల్ లోడ్స్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా పోలార్ బియర్డ్స్ ఏమో ఆర్టిక్ కంటామినెంట్స్ ఎలా ఉన్నాయి, అక్లిమేషన్ ఎలా ఉన్నాయి చెప్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇమేజ్లో పెంగ్విన్స్ ఇచ్చారు. ఈ పెంగ్విన్స్ వచ్చేసి IUCN రెడ్ లిస్ట్లో మాత్రం ఎండేంజర్గా ఉన్నాయి. ఇవి ఎంపరర్ పెంగ్విన్స్ అనమాట. నార్మల్లీ మనం ఇది ఓన్లీ అంటార్టికా రీజన్లో మాత్రమే చూస్తాము, వేరే ఏరియాస్లో మనకు కనిపించవు ఈ ఎంపరర్ పెంగ్విన్స్. సో ఇవి కూడా ఏంటంటే అంటార్టికాలో ఐస్ ఎలా ఉంది, మెల్ట్ ఎలా అవుతుంది, అండ్ ఈవెన్ సీ లెవెల్ ఎలా ఉంది,
ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్ వల్ల అంటార్టికాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనకి ఈ యొక్క సెంటినల్ స్పీస్ ఆఫ్ ఎంపరర్ పెంగ్విన్స్ చెప్తాయి అన్నమాట. సో ఇవి మనం చూసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే డీలిమిటేషన్ అండ్ నాట్ ఉమెన్స్ రిజర్వేషన్ ఈస్ ద ఇష్యూ. ఈ టాపిక్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మేడం ఒకటే చెప్తున్నారు అని అంటారు. సో కానీ ఇట్లాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఐ కెన్ నాట్ మిస్. అండ్ మీకు ఈ టాపిక్ మీద ప్రిలిమ్స్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే సోనియా గాంధీ అనమాట, చైర్పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తను ఏం చెప్తుంది, ఉమెన్ రిజర్వేషన్స్ ప్రాబ్లమే కాదు. ఉమెన్ రిజర్వేషన్స్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది, 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లోక్సభ అని చెప్పింది కదా. కానీ అక్కడ ఒక లిటుకుంది, అదేంటి సెన్సస్ అవ్వాలి, కొత్త సెన్సస్, దాని తర్వాత డీలిమిటేషన్ అవ్వాలి, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో సోనియా గాంధీ ఏం చెప్తున్నారంటే ఉమెన్ రిజర్వేషన్ పెద్ద ప్రాబ్లం కాదు, 33% రిజర్వేషన్ మనం ఇవ్వచ్చు, కానీ అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డీలిమిటేషన్. ఫస్ట్ బౌండరీలు డ్రా చేయడమే పెద్ద ప్రాబ్లం, రిజర్వేషన్ కాదు అని చెప్తున్నారు. కాబట్టి మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్. మీరు ఆల్రెడీ పీవైక్యూస్ చూసుకున్నట్లయితే చాలాసార్లు యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ అయితే అడిగింది కదా. సో అందుకని ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు వాటిని అస్సలు విడిచిపెట్టద్దు. కంపల్సరీ కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేసుకుంటూ స్టాటిక్ ఉన్నట్లయితే దాన్ని క్లియర్గా ఒకసారి రివైజ్ అయితే చేసుకోవాలి ఆ రోజే. సో ఇక్కడ మనం ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ అంటే ఏంటి, ఫస్ట్ అంటే మనం నెంబర్ ఆఫ్ సీట్స్ని ఫిక్స్ చేస్తాం, బౌండరీ అనేది గీసేసి ఆ పాపులేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సీట్ని రిజర్వ్ చేస్తాం, అదే డీలిమిటేషన్. అండ్ ఈ డీలిమిటేషన్ అనేది ఎవరు చేస్తారు అంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఏ కాన్స్టిట్యూషన్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ విచ్ ఇస్ ఫార్మడ్ బేస్డ్ ఆన్ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ చేశారు. 1951 సెన్సస్ తర్వాత 1952లో చేశారు, 1961 సెన్సస్ తర్వాత 1963లో చేశారు, 1971 సెన్సస్ తర్వాత 1973లో చేశారు, దాని తర్వాత 2001 సెన్సస్లో చేసిన తర్వాత 2002లో సెన్సస్ చేశారు. ఓకే, డీలిమిటేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ కేసు డీలిమిటేషన్ చేసినట్లయితే ఇది 5th డీలిమిటేషన్ అవుతుంది. కానీ ఇంతవరకు 4 times. దీని మీద ఆల్రెడీ యూపీఎస్సీ క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, మనం కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ చూసినట్లయితే ఆర్టికల్ 80 to ఆర్టికల్ 170 ఏం చెప్తుంది అంటే మనం స్టేట్లో కానీ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని మనం చేయొచ్చు. ఎవరు చేస్తారు అంటే పార్లమెంట్, ఆర్ఎల్స్ పార్లమెంట్ ఏదైనా లా తీసుకొస్తే, ఆర్ఎల్స్ ఏదైనా అథారిటీ ఆఫ్ పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే వాళ్ళ ప్రకారం డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 330, 332 ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్లో మనం ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన రిజర్వేషన్ని మనం ఫిక్స్ చేయడానికి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారు, మనకి చైర్పర్సన్ ఎవరు అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, మెంబర్స్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే వివిధ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళని అసిస్ట్ చేయడానికి అసోసియేట్ మెంబర్స్ లాగా ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకసారి డీలిమిటేషన్ అయిన తర్వాత మాత్రం దాన్ని కంపల్సరీ మనం ఎలాంటి కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీలు కాలేదు. ఇట్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. ఈ పాయింట్ మీద యూపీఎస్సీ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ సెంటినల్ స్పీసీస్, వెరీ వెరీ సింపుల్ అండి. కంపల్సరీ ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. అండ్ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. మీకు డీటెయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసినా పర్లా, బట్ వీ హ్యావ్ టు సీ దిస్. ఎందుకంటే తెలిసినవి అస్సలు పోగొట్టకూడదు, తెలియనివి పోగొట్టినా కూడా పర్లా. నేను ఎప్పుడు చదవలేదు కాబట్టి నేను తప్పు పెట్టాను ఆర్ఎల్స్ వదిలేశాను అనే మనస్సాక్షికి ఒక ఆనందం అనేది ఉంటుంది. కానీ రోజు కరెంట్ అఫైర్స్ చూస్తున్నాను, మేడం చెప్పే క్లాసెస్ వింటున్నాను, ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తుంది, ఆ టాపిక్ మీద క్వశ్చన్ వస్తుంది, అంత కాన్ఫిడెంట్గా మేడం చెప్పారు, అయినప్పటికీ కూడా మీరు తప్పు చేస్తే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్ కదా. సో అందుకని కమ్యూనిటీలోకి వెళ్ళండి, కమ్యూనిటీలో క్వశ్చన్స్ పెట్టాను, అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు ఒకసారి అవన్నీ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఈ టాపిక్ న్యూస్లో ఉన్నాయి కదా అని ఐడియా వస్తుంది. నేను ఊరికే టైం పాస్కి అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వను, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి నాకు టైం పడుతుంది కదా. సో ఒకసారి చూడండి, వై వీఆర్ గివింగ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో ఒకసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంటే వెళ్ళే ముందు కమ్యూనిటీ బాక్స్ ఒకసారి ఓపెన్ చేస్తే అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి కూడా జస్ట్ మీకు రివిజన్ పర్పస్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నేను 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను అండ్ ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డీలిమిటేషన్ రిఫర్స్ టు ఫిక్సింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సెకండ్ వచ్చేసి ఇట్ ఇస్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ యాజ్ మ్యాండేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. అండ్ థర్డ్ వచ్చేసి ద డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే వీఆర్ లాంచింగ్ ఏ న్యూ బ్యాచ్ ఫ్రమ్ ఏప్రిల్ 20 నుంచి మన అకాడమీలో కొత్త బ్యాచ్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ గైస్. ఇప్పుడు జాయిన్ అవుతే మీకు 10 monthsలో కోచింగ్ అవుతుంది అండ్ యూ విల్ బి హ్యావింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అనమాట. సో మీకు కనుక ఎలాంటి క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్ వచ్చేసి 8074765513. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడతాను అన్నా కూడా యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైనే ఎగ్జాక్ట్లీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. I will be available from morning to evening, guys. Okay, that's all. Thank you so much and I wish you all the best.